బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ రోజు ఉదయం కేపీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉండగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం గమనార్హం. ఇక తెలంగాణలోని వికారాబాద్ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు వెనక దాదాపు ఏదైతే లగచర్ల విషయంలోనే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? థ్యాంక్ యూ వెన్నెల. వికారాబాద్ జిల్లా లగిచర్ల గ్రామంలో జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది వాస్తవం చెప్పాలంటే కలెక్టర్ మీద గ్రామస్తులు దాడి చేయడం ఇది వ్యూహాత్మకమైనపై కొంత ప్రచారం జరుగుతా ఉంది. కలెక్టర్ దాడి ఘటనను తీవ్రంగా పరిగణించకపోయినప్పటికీ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉంది. అధికారుల మీద దాడులు చేయడం అనేది సహించరాని విషయం అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో దీని విషయంలో ఎవరున్నారు, ఈ కారణం ఏంటి అంటే రాజకీయ కోణం ఉందా, లేకపోతే గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారా, లేకపోతే గ్రామాలలో అంటే గ్రామస్తులు వాళ్ళ భూములు కోల్పోతున్నామన్న ఆవేదనతో దాడి చేశారా, కుట్ర ఉందా అనే విషయంలో ప్రభుత్వం దర్యాప్తు జరుగుతూ ఉంది. నిన్నే డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కు అక్కడ వెళ్లి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి అంశాలు, దాడికి ముందు తర్వాత పరిణామాల విషయంలో సమగ్ర నివేదికను అందజేయాలని చెప్పేసి మహేష్ భగవత్ కు డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన హుటాహుటిన లగచర్ల వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధికారులు, గ్రామస్తులు, మిగతా బందోబస్తులో ఉన్నటువంటి సిబ్బంది, మిగతా పరిసర గ్రామాల్లో వాళ్ళను మొత్తంగా కొంత అక్కడ వాళ్ళతో తిరిగి పరిశీలించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని ఒక నివేదికను డీజీపీ సమర్పించారు. ఈ నివేదిక తర్వాత ఇదే సమయంలో దర్యాప్తు అంటే కలెక్టర్ మీద జరిగిన దాడి విషయంలో దర్యాప్తు జరుగుతున్న సమయంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉంది. దాడికి మూల కారకులైనటువంటి ఆ గ్రామస్తులు ఒకరు పలు పర్యాయాలు నరేందర్ రెడ్డితో మాట్లాడకండి దాడి జరిగే ఘటనకు ముందు పలు పర్యాయాలు నరేందర్తో నరేందర్ రెడ్డి కేటీఆర్ తో మాట్లాడు అని చెప్పేసి కొంత దర్యాప్తులో సమాచారం వచ్చింది. కాల్ డాటాను కూడా పోలీసులు సేకరించి అంటే ఎవిడెన్స్ కోసం రేపు కోర్టులో సమర్పించినప్పుడు ఉండాలని చెప్పేసి వాటిని జాగ్రత్త పరిచారు. ఈ అంశంలో అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ కలెక్టర్ మీద దాడి జరిపి రాష్ట్రంలో ఒక భయంకర వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నాలు చేసింది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది, దర్యాప్తు సంస్థలు కూడా భావిస్తా ఉన్నాయి. అంటే ఒక కలెక్టర్ మీద దాడి చేయడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశము. ఇది కొంత చట్టం కూడా కలెక్టర్కు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే విధంగా నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో పోలీసులు అన్ని కోణాల్లో ఆలోచన చేసి దర్యాప్తు జరుగుతారు. ఈ దర్యాప్తులో భాగంగా వచ్చినటువంటి సమాచారము, సేకరించినటువంటి ఆధారాలు, తీసుకున్నటువంటి వాంగ్మూలాలు ఇవన్నిటిని పరిశీలించిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయనను అంటే మార్నింగ్ వాక్ ఫిలిం నగర్ లో నివాసం ఉండే పట్నం నరేందర్ రెడ్డి మార్నింగ్ వాక్ కోసం కేబీఆర్ పార్క్ వచ్చిన సమయంలో అక్కడ పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు. ఆయనను పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కలెక్టర్ మీద జరిగిన దాడి వెనుక రాజకీయ కోణం బీఆర్ఎస్ కుట్ర ఉంది అనడం అనేది కొంత రాష్ట్రంలో కొంత చర్చనీయాంశంగా మారింది, అలజడి సృష్టిస్తా ఉన్నది. దాడుల విషయంలో అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మిగతా వాళ్ళు చాలా మంది దీన్ని ఖండిస్తా ఉన్నారు, గర్హిస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తా ఉంటే ఈ అంశం కలెక్టర్ అంశం కొంత రాజకీయ కోణంలో రాజకీయ ప్రకంపన సృష్టించేందుకు అవకాశం అయితే ఉన్నాయి. వెన్నెల, అయితే మనం చూసుకున్నట్టయితే అర్ధరాత్రి నుంచి కూడా దాదాపు 55 మంది వరకు అదుపులో తీసుకున్నారు. 16 మంది వరకు కూడా రిమాండ్కి తరలించారు. ఈ నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో ఏదైతే ఇటు బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుంది అనుకోవచ్చు అంటారా కృష్ణమూర్తి? అంటే చట్టాన్ని ఎవరైనా చేతుల్లో తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నాయి. చట్టం ఆ నిబంధనలు కూడా చట్టంలో ఉన్నాయి కూడా. అయితే ఇక్కడ అధికార యంత్రాంగాన్ని అంటే అధికారులు అక్కడ వెళ్లి పరిశీలించేందుకు, అభిప్రాయ సేకరణ చేసేందుకు వెళ్లిన సమయంలో జిల్లా కలెక్టర్ గాని, కళా అధికారి గాని వీళ్ళంతా అంటే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి వీళ్ళంతా వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా గ్రామస్తులు దాడి చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, కొంత భయానక వాతావరణం సృష్టించడం అనేది కొంత చట్టం ప్రకారంగా అది నేరమే. కాబట్టి నేరస్తులు ఎవరైనా సరే చట్టాన్ని చేతిలో తీసుకునేందుకు ప్రయత్నించే వారు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది రాజకీయ కోణంలో వచ్చిందా రాలేదా అంటే ముందుగా జరిగినప్పుడు యాదృచ్ఛికంగా జరిగిందనుకొని అందరూ భావించారు. కానీ
ఆ తర్వాత దర్యాప్తు అంశాలలో ఇవన్నీ అంటే బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి చెందినటువంటి అనుచరుడు ప్రధాన అనుచరుడు యొక్క ప్రమేయం ఉన్నది ఆ గ్రామంలో. ఆ ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఆ మాజీ ఎమ్మెల్యే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడితో అంటే బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నాయకుడు బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి నేతతో మాట్లాడారు. ఇవన్నీ అంశాలను పరిశీలించిన తర్వాత పోలీసులు దీని రాజకీయ కోణంలోనే పరిశీలిస్తున్నా ఉన్నారు. అంటే దర్యాప్తే రాజకీయమే. కానీ ఇక్కడ పోలీసులు తమ వంతు అంటే తమ దర్యాప్తులో ఏం వస్తున్నాయో అంశాలను ఈ ఆధారంగా మీరు అన్నట్టుగా 16 మందిని నిన్న అరెస్ట్ చేశారు. మొత్తంగా నిన్న 57 మంది ఆ గ్రామస్తులను పోలీసులు పికప్ చేసి తీసుకెళ్లి పరిగి పోలీస్ స్టేషన్ లో ఐడెంటిఫికేషన్ పీరియడ్ నిర్వహించారు, ఐడి పీరియడ్ నిర్వహించారు. దాంట్లో 16 మందిని గుర్తించిన తర్వాత 16 మందిని రిమాండ్ చేశారు. మిగతా వాళ్ళ విషయంలో ఇంకా కొంతమంది గ్రామస్తులు ఉన్నారు అని అంటే అరెస్ట్ చేసిన వాళ్ళ విషయంలో కానీ ఐడి పీరియడ్ తీసుకెళ్లే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కానీ మిగతా అంశాల ఆధారంగా పోలీసులు ఇంకా కొంతమంది అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంటే నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇది కొంత అంటే నిన్న 16 మందిని అరెస్ట్ చేసినప్పటికీ కొంత రాజకీయ కోణంలో వెళ్ళేది. కానీ ఇప్పుడు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసింది కాబట్టి కొంత రాజకీయ కోణంలో వెళ్లే అవకాశం ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా దీని మీద తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం, తీవ్రంగా స్పందించేందుకు కూడా అవకాశం ఉన్నాయి వెంటనే. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా కార్యకర్త సురేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఏదైతే బీఆర్ఎస్ నేతకి 42 సార్లు కాల్ డేటా కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మరి కొంత మేరకు బీఆర్ఎస్ హస్తం ఉంది అనుకోవచ్చంటారా దీనిలో? అంటే మొన్న ఘటన జరిగినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నారు రాజకీయ కోణంలో దాడి జరిగిందని చెప్తా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం వరకు ఈ కేవలం ఊహాగానాలు ఏదో రాజకీయ కోణంలో చేస్తున్న ఆరోపణలను మాత్రమే కొంత బయటకు వచ్చింది. కానీ నిన్న దర్యాప్తు అధికారులు దర్యాప్తు బృందాలు చేస్తున్న అంశంలో దర్యాప్తు పరంగా వచ్చిన తేలిన అంశాలు కానీ వాళ్ళకి లభించినటువంటి ఆధారాలు ఇవన్నీ పరిశీలించే ఖచ్చితంగా రాజకీయ కోణం ఉన్నది అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. 42 సార్లు ఎవరైతే దాడి ఘటనలో కీలకంగా ఉన్నటువంటి సురేష్ అనే యువకుడి 42 సార్లు మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడము, ఆ మాజీ ఎమ్మెల్యే అదే సమయంలో 12 పర్యాయాలు బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నాయకుడితో బీఆర్ఎస్ తో కీలక పాత్ర పోషించిన ఒక నాయకుడితో ఇవన్నీ ఫోన్లో మాట్లాడు ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా రాజకీయ కోణంలో ఉన్నదేమో అన్న అనుమానం వస్తుంది. రాజకీయ కోణం ఉన్నదనే విషయాన్ని ఇప్పటికీ పోలీసులు కొంత భావిస్తా ఉన్నారు. అయితే ఎవరి తాత ఎంతవరకు ఉన్నది, ఎవరి ప్రమేయం ఎంతవరకు ఉంది అని కానీ ఇప్పుడే చెప్పలేము. కానీ ఖచ్చితంగా రాజకీయ కోణంలో ఉంది. అంటే ప్రాథమికంగా వాళ్ళకు లభించిన ఆధారాలు, వాళ్ళకు సేకరించినటువంటి అంశాలు ఇవన్నిటి పరిశీలించిన తర్వాత వాళ్ళు కూలంకషంగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రాజకీయ కోణంలో కుట్ర ఉన్నది. గ్రామస్తులను కొంతమంది రాజకీయ నేతలు రాజకీయ ప్రతిబలంతో ప్రోత్సహించి దాడి కుసిగొల్పారు అన్న అంశాన్ని పోలీసులు కొంచెం ధృవీకరిస్తున్నారు. ఇది మొత్తంగా తేలాలంటే కొంత దర్యాప్తు ఇంకా పురోగతిలో ఉంది. ఇప్పటికే ఇంకా దర్యాప్తు కానీ ఎఫ్ఐఆర్ కానీ ప్రాథమిక నివేదిక ఏం లేదు కాబట్టి ఇప్పటికి ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది, చురుకుగా జరుగుతూ ఉంది. ఉన్నతాధికారులు ఈ కేసును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ దర్యాప్తు అధికారులకు సలహాలు సూచనలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా అది ఎవరి పాత్ర ఎంత ఉందని చెప్పలేం. కానీ ఖచ్చితంగా రాజకీయ కోణంలో మాత్రం ఉంది, రాజకీయ కుట్ర మాత్రం దాగి ఉందన్న విషయం చాలా స్పష్టంగా అర్థం. ప్రభుత్వం కూడా దీని విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తూ ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే ఇటు మొన్న ప్రధానంగా హరీష్ రావు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పిచ్చోడు చేతికి రాయి దొరికినట్టు అయిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం. అలాగే ఇటు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీని. అసలుకి దాడి జరిగితే ఎలాగ మీరు సమర్థిస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాల్ని సమర్థించడం వెనక ఆ పార్టీ హస్తం ఉన్నట్లుగానే కొంతవరకు భావించవచ్చు అంటారా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డియే కాకుండా ఉద్యోగ సంఘాల నాయకుడు లచ్చిరెడ్డి వీళ్ళందరూ కూడా కొంత స్పందిస్తా ఉన్నారు. మొన్న దాడి జరిగినప్పుడు రాజకీయ పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ స్పందించలేదు. దాడులు అనేది ఎవరు ఎక్కడ కూడా సహించడానికి దాడులు చేయడము అనేది సరైనది కాదు. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రశ్నించవచ్చు నిలయచ్చు. కానీ దాడులు చేయడం, భౌతికంగా దాడులు చేయడము, ఈ రకంగా హింసకు పాల్పడడం అనేది సరైనది కాదు. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాలు కానీ మిగతా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారు, ఖండిస్తా ఉన్నారు. అయితే నిన్న కలెక్టర్ పైన జరిగిన దాడి విషయంలో రాజకీయ పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ ఏమాత్రం స్పందించలేదు. కానీ నిన్న ఏదైతే పరిగి పోలీసులు అంటే జరిగిన సంఘటన లచ్చగూడ గ్రామానికి చెందినటువంటి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఇవన్నీ చూసిన తర్వాత బీఆర్ఎస్ చాలా తీవ్రంగా స్పందించింది. హరీష్ రావుతో పాటు చాలా మంది స్పందించారు. దీన్ని ఉద్యోగ సంఘాల నాయకులు లచ్చగూడ కూడా చాలా తప్పుపట్టారు. ఇది ఏ రకమైనటువంటి న్యాయం? దాడి జరిగినప్పుడు మాట్లాడరు, అరెస్ట్ చేస్తే మాట్లాడతారా అని చెప్పేసి. అంటే ఒక రకంగా చూస్తా ఉంటే ఖచ్చితంగా గతంలో అనేక సందర్భాల్లో మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు వచ్చినప్పుడు
బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇచ్చారు. ఏమని? దాడిలో పాల్పడండి, రాళ్లతో తరమండి అని. అంటే ఈ రకంగా హింసకు ప్రేరేపించుతున్నారు అని చెప్పేసి కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమానం పడుతూనే ఉన్నది, బీఆర్ఎస్ మీద అనుమానిస్తూనే ఉన్నది. ఎందుకంటే